హలో ఫ్రెండ్స్, ఈ సువిశాలమైన విశ్వంలో మన సౌర కుటుంబం ఒకటి. నక్షత్రమైన సూర్యుడి చుట్టూ గ్రహాలు, గ్రహ శకలాలు, ఇంకా ఎన్నో అద్భుతమైన ఆబ్జెక్ట్స్ తిరుగుతూనే ఉంటాయి. వాటిని మనము రొటేషన్ అండ్ రెవల్యూషన్ అంటూ ఉంటాం. సూర్యుడి నుండి మూడో స్థానంలో ఉన్న గ్రహం భూమి అంటే ఎర్త్. ఈ భూమిపైనే మనుషులమైన మనము ఇంకా ఎన్నో జీవరాశులు జీవిస్తూ ఉన్నాయి. అయితే సూర్యుడి నుంచి వరుస క్రమంలో వస్తే మనకు వచ్చే ప్లానెట్స్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మాస్, జూపిటర్, సాటర్న్, యురేనస్ ఇంకా నెప్ట్యూన్. అయితే మనం థింక్ చేసేది ఏంటంటే ఇంతకుముందు ఈ ప్లానెట్స్ జాబితాలో ప్లూటో కూడా ఉండేది. కానీ ఇప్పుడు ప్లూటోని ఆ ప్లానెట్స్ జాబితా నుండి తీసేశారు. దానికి గల రీజన్స్ ఏంటి, ఇంకా దాని వెనుక ఉన్న సైంటిఫిక్ ఎవిడెన్సెస్, ఇవన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లూటో గ్రహాన్ని మనకి 1930లో కనిపెట్టారు. ప్లూటో గ్రహం కైపర్ బెల్ట్లో ఉంది. మన సౌర కుటుంబంలో 8 ప్లానెట్స్ తర్వాత ప్రారంభమయ్యే ప్రాంతాన్నే కైపర్ బెల్ట్ అంటారు. ఈ కైపర్ బెల్ట్లో అతిపెద్ద గ్రహం ప్లూటో. ఇక్కడ ప్లూటోతో పాటు ఇంకా ఎన్నో గ్రహ శకలాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అయితే ఈ కైపర్ బెల్ట్ మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. అయితే 2006 వరకు ప్లూటో గ్రహం హోదాని కలిగి ఉంది. కానీ 2006లో ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్ అంటే మరుగుజ్జు గ్రహంగా పేర్కొన్నారు. 2006లో గ్రహాలను పునర్నిర్వచించారు. అందులో భాగంగానే ప్లూటో గ్రహం హోదా కోల్పోయి మరుగుజ్జు గ్రహంగా మారిపోయింది. దానికి గల కారణాలు ఐఏయు ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనిట్ వివరించింది. కైపర్ బెల్ట్లో ఉన్న అతిపెద్ద వస్తువు ప్లూటో. అయితే సూర్యుడి నుంచి ప్లూటో ఉన్న డిస్టెన్స్ కంటే మరికొన్ని మరుగుజ్జు గ్రహాలు ఇంకా కొంత దూరంలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మన చిన్నతనంలో ప్లానెట్స్ ఎన్నని అడిగితే తక్కువ నవగ్రహాలని చెప్పేవాళ్ళం. కానీ ప్లూటోని ప్లానెట్స్ జాబితా నుంచి తొలగించిన తర్వాత ఇప్పుడు అష్టగ్రహాలు మాత్రమే మిగిలాయి. ప్లూటో గ్రహం మనం అనుకున్న దానికంటే చాలా దూరంలో ఉంది. ఎందుకంటే అక్కడ అసలు సూర్యకిరణాలు అనేవే పడవు. అంతేకాకుండా అక్కడ ఉష్ణోగ్రతలు చూస్తే చలి అంటే తీవ్రంగా ఉంటుంది. ఎంతలా అంటే -200 డిగ్రీ సెల్సియస్ వరకు అక్కడ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దాదాపు ప్లూటో ప్లానెట్ అంతా మంచుతోనే ఉంటుంది. అయితే దీన్ని మనం మంచు గ్రహం అని కూడా అనొచ్చు. అసలు అలా ఎందుకు అనాలి, దాని వెనుక రీజన్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మనం గనక చూస్తే ప్లూటో దాదాపు 1930 నుండి 2006 వరకు గ్రహం హోదాని కలిగి ఉంది. పాపం ప్లూటో పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది. 2006లో అట్లీస్ట్ దాన్ని డ్వార్ఫ్ ప్లానెట్ అంటే మరుగుజ్జు గ్రహంగా పేర్కొన్నారు. కానీ ఇప్పుడు సైంటిస్టులు ఇంకా దాన్ని ఆస్ట్రాయిడ్ కింద పరిగణిస్తున్నారు. అసలు ఎప్పుడు ఈ ప్లూటోని కనుక్కున్నారో ఒకసారి చూద్దాం. 1905లో పర్సివల్ లోవెల్ అనే శాస్త్రవేత్త ఆకాశం వైపు చూస్తుండగా యురేనస్ ఇంకా నెప్ట్యూన్ అవతల ఇంకేదో ప్లానెట్ ఉందని అనుమానించారు. అయితే తన అనుమానం నిజమా కాదా అని తెలుసుకోవడానికి టెలిస్కోప్ని ఉపయోగించి ఎన్నో పరీక్షలు చేసిన తర్వాత ప్లూటో గ్రహాన్ని కనుక్కున్నాడు ఈ శాస్త్రవేత్త. అయితే 1905లో నెప్ట్యూన్కి అవతల ఇంకో ప్లానెట్ ఏదో ఉందని లోవెల్ చెప్పాడు. కానీ అది ఆయన ప్రూవ్ చేయలేకపోయాడు. అది ప్రూవ్ చేసే లోపైన చనిపోయాడు 1915లో. అయితే 1915 నుంచి 29 వరకు ఎంతోమంది శాస్త్రవేత్తలు అక్కడ ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 1929లో క్లైడ్ టాంబాగ్ అనే యంగ్ సైంటిస్ట్ అక్కడ ప్లూటో ఉంది అని ఖచ్చితంగా వరల్డ్కి తెలియజేశాడు. ఇనీషియల్గా ఈ ప్లూటోకి ఏం పేరు పెట్టలేదు, దాన్ని ఎస్యూమ్ చేశారు. ఏమనంటే అది ఒక ప్లానెట్ ఎక్స్ అని. అయితే ప్లూటోని కనుక్కోవడం అంత ఈజీగా జరగలేదు. ఈ క్లైడ్ టాంబాగ్ 1 సంవత్సరం పాటు ఆకాశం వైపు చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఏదైనా ఒక నక్షత్రం కదులుతుందా లేదా అని తెలుసుకోవడానికి. ఎందుకంటే నక్షత్రం అయితే అది ఒక చోట స్థిరంగా ఉంటుంది. ఒకవేళ అది గ్రహం అయితే సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా ఏవైనా కదలికలు కనిపిస్తాయా అని తన టెలిస్కోప్ ద్వారా దీర్ఘంగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ప్లానెట్ ఎక్స్ అంటే ప్లూటోని కనుక్కున్నాడు. అయితే కనిపెట్టిన ఈ ప్లానెట్ ఎక్స్కి నామకరణం చేయక తప్పదు. అయితే ప్లూటోకి ఎన్నో పేర్లని సజెస్ట్ చేశారు. అయితే ఈ ప్లానెట్ ఎక్స్ కోసం ఎన్నో పేర్లను తీసుకొని వచ్చారు. వాటిలో క్రోనస్, అట్లాస్, ఎరిబస్, పెర్సిఫోన్, ప్రొమీథియస్ ఇలా చాలా పేర్లని ప్లూటోకి పెడదాం అనుకున్నారు. అయితే చివరికి అందరికీ నచ్చిన పేరు ప్లూటో. ఈ పేరుని సజెస్ట్ చేసింది ఒక 11 ఏళ్ల అమ్మాయి. ఆమె పేరే వెనీషియా బర్నే. రోమన్ల ప్రకారం ప్లూటో యొక్క మీనింగ్ చీకటికి రాజు అంటే చీకటి యొక్క దేవత అని. నిజానికి ప్లూటోని చీకటి గ్రహం అని కూడా అంటారు. ఎందుకంటే ప్లూటో పైన సూర్యుడి వెలుగు అనేది అసలు ఎక్కువగా పడదు. అంతేకాకుండా నెప్ట్యూన్కి ఎంతో దూరంలో ఉంది ఈ ప్లూటో. ప్లూటో చుట్టూ ఎన్నో గ్రహ శకలాలు, ఆస్ట్రాయిడ్స్ ఇంకా ఎన్నో వస్తువులు భ్రమిస్తున్నాయి. అంటే రొటేషన్, రెవల్యూషన్ ఏ విధంగా అయితే ప్లానెట్ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయో ఈ ప్లూటో చుట్టుపక్కల ఎన్నో ఆస్ట్రాయిడ్స్ అనేవి
భ్రమణం చేస్తూ ఉన్నాయి. ప్లూటో చుట్టుపక్కల ఎన్నో ఆస్ట్రాయిడ్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ ఒక పట్టి బెల్ట్ లాగా ఫామ్ అయ్యి ఈ ప్రాంతాన్ని అంతటిని కైపర్ బెల్ట్ అంటూ ఉంటారు. ఈ కైపర్ బెల్ట్ లో పెద్ద వస్తువు మన ప్లూటో. అందుకే ఆ బెల్ట్ కి ప్లూటోని రాజు కూడా అని అంటూ ఉంటారు. ఇంతకీ ప్లూటో ఎంత సైజు ఉంటుందో మనం డిస్కస్ చేయలేదు కదా. మొదటగా ప్లూటోని గుర్తించినప్పుడు ఇది ఎర్త్ కంటే చాలా పెద్దగా ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన పరిశోధనలో ప్లూటో చాలా చిన్న ప్లానెట్ అని తేలింది. ప్లూటో పరిమాణం మన చంద్రుడి కంటే చిన్నది. అయితే ఎర్త్ మొత్తం ప్లూటోతో నింపాలంటే 170 ప్లూటోలు మన ఎర్త్ పైన పడతాయి. ప్లూటో సైజులో అంత చిన్నగా ఉంటుంది కాబట్టి టెలిస్కోప్తో కూడా కనుక్కోవడానికి చాలా టైం పట్టింది. సూర్యుడికి ఇంకా ప్లూటోకి ఉన్న డిస్టెన్స్ 7.4 బిలియన్ కిలోమీటర్స్. అయితే సూర్యుడికి ఇంకా ప్లూటోకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని 49.4 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ అంటారు. మన భూమికి ఇంకా సూర్యుడికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్. ఈ లెక్కన చూస్తే ప్లూటో ఎంత దూరంలో ఉందో మనం ఆలోచించుకోవచ్చు. మనందరికీ తెలిసిందే, నాసా పంపిన న్యూ హరైజన్స్ స్పేస్ క్రాఫ్ట్. ఈ స్పేస్ క్రాఫ్ట్ ని ప్రత్యేకంగా ప్లూటో ప్లానెట్ ని స్టడీ చేయడానికే పంపారు. ఈ ప్లానెట్ ఎలా ఉంటుంది, దాని రంగు ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఈ న్యూ హరైజన్ స్పేస్ క్రాఫ్ట్ మనకు చాలా డీటెయిల్ గా అందించింది. అయితే సూర్యుడికి ప్లూటోకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 7.4 బిలియన్ కిలోమీటర్స్. ఇంత దూరంగా ఉండడం వలన ప్లూటో పైన అసలు సూర్యకాంతి పడదని చెప్పాలి. అందుకే పగలు కూడా ప్లూటో పై నుండి చూస్తే మనకి తారలు నక్షత్రాలు అన్నీ కనిపిస్తాయి. అక్కడ అసలు వెలుగు అనేది ఉండదు, ఎప్పుడు చూసినా చీకటిగానే ఉంటుంది. అందుకే ప్లూటోని ద కూలెస్ట్ ప్లానెట్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్ అనేవాళ్ళు ఇంతకు ముందు. అంతేకాకుండా మన ప్లానెట్స్ యొక్క ఆర్బిట్స్ అన్ని ఎలిప్టికల్ షేప్ లో ఉంటాయి. ఈ సంగతి మనకు తెలిసిందే. అయితే ప్లూటో యొక్క ఆర్బిట్ మరింత ఎలిప్టికల్ గా ఉంటుంది. ఈ కారణం చేతనే ప్లూటో అప్పుడప్పుడు నెప్ట్యూన్ కంటే ముందుగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ప్లూటో తర్వాత నెప్ట్యూన్ ప్లానెట్ అన్నట్టు ఉంటుంది. 1979 ఫిబ్రవరి 7 నుండి ఫిబ్రవరి 11, 1999 వరకు ప్లూటో 8th ప్లానెట్ గా మన సోలార్ సిస్టమ్ లో ఉంది. అంటే ప్లూటో నెప్ట్యూన్ యొక్క ఆర్బిట్ లోకి వచ్చి 8th ప్లానెట్ గా కనబడింది. ఇంతకుముందే మనం డిస్కస్ చేశాం కదా, ప్లూటో యొక్క ఆర్బిట్ మరింత ఎలిప్టికల్ గా ఉంటుందని. దానికి కారణం వల్లనే అది 8th ప్లానెట్ గా ఒక 2 సంవత్సరాల పాటు కొనసాగింది. ఇంకా ప్లూటో యొక్క రొటేషన్ గురించి మాట్లాడుకుంటే మన సోలార్ సిస్టంలో యురేనస్, వీనస్ ఇంకా ప్లూటో ఈ 3 ప్లానెట్స్ సూర్యుడి చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటాయి. మిగతా అన్ని ప్లానెట్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. ఈవెన్ మన ఎర్త్ కూడా. మన భూమికున్న ఏకైక ఉపగ్రహం మన చందమామ. అదే విధంగా ప్లూటోకి మొత్తం 5 ఉపగ్రహాలు ఉన్నాయి. అవే నిక్స్, స్టిక్స్, హైడ్రా, కెర్బెరోస్ ఇంకా కేరాన్లు. వీటన్నిటిలో కేరాన్ అనేది ప్లూటో యొక్క అతిపెద్ద చందమామ, అంటే అతిపెద్ద ఉపగ్రహం. అయితే ప్లూటో లాగే మన సోలార్ సిస్టంలో ఎన్నో ఆబ్జెక్ట్స్ సేమ్ ప్లూటోకు ఉన్న ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. వాటన్నిటిని ప్లానెట్స్ గా డిక్లేర్ చేయాలంటే మన సోలార్ సిస్టమ్ సరిపోదు. అందుకే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనిట్ ఈ బాడీ ప్లానెట్ కి ఉండవలసిన ప్రాపర్టీస్ ఏంటో డిఫైన్ చేసింది. ఐఏయు ప్రకారం ఒక గ్రహం ప్లానెట్ హోదాలో కొనసాగాలంటే ఈ 4 రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. అందులో మొదటిది, ఆ ప్లానెట్ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండాలి. అంతేకాకుండా ఆ ప్లానెట్ కి సఫిషియంట్ మాస్ అనేది ఉండాలి. ఇంకా థర్డ్ రూల్ వచ్చేసి, ఆ ప్లానెట్ కి మూన్స్ లేకపోయినా పర్లేదు, కానీ ఆ ప్లానెట్ వేరే ప్లానెట్ కి మూన్ గా ఉండకూడదు. అంటే ఫర్ సపోజ్ నెప్ట్యూన్ ప్లానెట్ కి ప్లూటో మూన్ గా వ్యవహరించకూడదు. ఇంకా లాస్ట్ రూల్ వచ్చేసి, ఆ ప్లానెట్ తన చుట్టూ ఉన్న ఆర్బిట్ లో ఏవైతే గ్రహశకలాలు ఉన్నాయో వాటన్నిటిని పక్కకి త్రోసివేయాలి. అంటే తన గ్రావిటేషన్ ఫోర్స్ ఉపయోగించి ఆ ఆస్ట్రాయిడ్స్ కానీ వేరే ఉన్న గ్రహశకలాలని పక్కకి త్రోసివేసి దాని ఆర్బిట్ ని క్లియర్ గా ఉంచుకోవాలి. ప్లూటో ఈ 4th పారామీటర్ దగ్గర ఫెయిల్ అయింది. అందుకే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనిట్ ప్లూటోని గ్రహం హోదా నుంచి తొలగించి దాన్ని మరుగుజ్జు గ్రహంగా ప్రకటించారు. సో ఇది ఫ్రెండ్స్, ప్లూటో పైన అద్భుతమైన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.